పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలను నెల్లూరు గోమతి నగర్ 2వ వీధిలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఎంతో ఘనంగా నిర్వహించారు. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హ్యాపీ బర్త్డే. ఆయన పేరుతోనే ఏదైనా చేయాలనేది నా కోరిక. నేను సచ్చినా బతికినా ఆయన కోసమే, అంతే. టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సార్ ఇక్కడే ఉన్నారు, మనతోనే ఉన్నారు. సార్ ఈరోజు ఈ కోలాహలం అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? చూస్తుంటే ఒకటే అనిపిస్తుందమ్మా, మన ఇంట్లో పండగలాగా చేసుకుంటున్నారు. మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా పుట్టినరోజు అయితే మన అన్నకో మన తమ్ముడికో మన బిడ్డకో ఏ విధంగా అయితే కోలాహలంగా చేసుకుంటారో అట్టా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఈ కోలాహలం చూస్తుంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత మనిషిగా, వాళ్ళ ఒక అన్నగాను ఒక తమ్ముడుగాను ఒక వాళ్ళ బిడ్డగాను అందరికీ కావాల్సిన వ్యక్తిగా ప్రతి ఒక్కరూ ఇవాళ సొంతం చేసుకొని చేస్తున్నారని చెప్పి స్వచ్ఛందంగా వచ్చారు. స్వచ్ఛందంగా వచ్చి ఒక మెగా బ్లడ్ క్యాంప్గా తయారైంది ఇది. నిజంగా కూడా పేరున పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, జనసేనలకు, వీర మహిళలకు పేరుగా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ తరఫున మేము తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మీ మాధ్యమం ద్వారా మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ జనసేన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు మీ ఆధ్వర్యంలో ఎలా జరుగుతుంది? ఆయన జన్మదిన సందర్భంగా ముఖ్యంగా కూడా జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. 10 గంటలకు జిల్లా ఆఫీస్లోని జనసేన పార్టీ ఆఫీస్లో మెగా బ్లడ్ క్యాంపు పేదవారికి, బడుగు బలహీన వర్గాలకి ఇక్కడ అనేక కార్యక్రమాలు నిలుస్తూ బ్లడ్ టెస్టులు, అదేవిధంగా బీపీ టెస్టులు, వాళ్ళకి సరైన మందులు ఇవ్వటం కానీ అపోలో హాస్పిటల్ గారి సారథ్యంలో మందులు ఇవ్వటం జరిగింది. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా 2వ తేదీ ముఖ్యంగా కూడా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో బ్రెడ్, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఈరోజు జిల్లా ఆఫీస్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంచుమించు ఒక 200 పైన బ్లడ్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతాల్లో అనేక రోడ్లు అయితేనేమి, పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల సేవా కార్యక్రమాలు అయితేనేమి ఈరోజు అందరం కూడా జిల్లాలో ఉండే వాళ్ళందరూ కూడా నిర్వహిస్తున్నారు. తద్వారా అందరికీ, రాష్ట్ర ప్రజలకు అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆయన సూపర్ 6 అమలుపరిచే మొట్టమొదటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పయనిస్తూ రాష్ట్రాన్ని సుభిష్టంగా ఉండాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారు. మా వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో అనేక జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు, ఈరోజు బ్లడ్ క్యాంప్ అయితేమి, అన్నదాన కార్యక్రమాలు అన్నీ నిర్వహిస్తున్నాం. ఆయన ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.
సార్ చెప్పండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసమా లేకపోతే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి కోసమా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం? కాబోయే ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి కోసం. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి క్లాస్మేట్, ఆయన మాటల్లోనే పవన్ కళ్యాణ్ గారికి విషెస్ చెప్పించుకుందాం సార్. నేను స్టేట్ జాయింట్ సెక్రటరీ, ముందు స్నేహితుడిని. ఇప్పుడు ఆ స్నేహితుడు చెప్పేదానికి నాకు పెద్ద రేంజ్లో వెళ్ళిపోయిన సార్ అంటా నేను ఇప్పుడు మా అధ్యక్షుడు, అందుకని హ్యాపీ బర్త్డే సార్. శ్రీకాంత్ గారు చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతుంది? మీరు చూసినట్టయితే ఈరోజు నెల్లూరు నగరంలో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఎలా జరుగుతుందంటే ఒక పండగలాగా జరుగుతుంది. నెల్లూరు మొత్తము ఒక జాతరలాగా చేస్తున్నాం. ఎక్కడికి పోయినా, ఇందాకే మనము గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ఫ్రూట్స్ ఇచ్చాము తల్లికి, అప్పుడే కనుండే వాళ్ళ తల్లులకి ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే కళ్యాణ్ గారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆ భూమి మీదకి వచ్చిన దాని సందర్భంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన గవర్నమెంట్లోకి వచ్చినాక ఎన్ని జరుగుతున్నాయి. గిరిజనులకి రోడ్లు వేస్తున్నారు. తర్వాత పోతే గ్యాస్ సిలిండర్లు ఆయన హామీ ఇచ్చిన విధంగానే గ్యాస్ సిలిండర్లు ఆయన మన కూటమి ప్రభుత్వంతో మాట్లాడి అది ఇప్పించారు. అటవీ శాఖ తీసుకున్న కాడి నుంచి మనకి ఈ మధ్య చూసినట్టయితే ఎక్కడా కూడా ఎర్రచందనం దొంగతనంగా ఎత్తడం కానీ ఇవన్నీ ఎక్కడా కూడా కేసులు లేవు. సంవత్సరం నుంచి మీరు ఎక్కడైనా చూసుకోండి. అది పవన్ కళ్యాణ్ గారి గవర్నెన్స్. కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు నెల్లూరు జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడడానికి జనసేన పార్టీ నాయకులు మనతోనే ఉన్నారు, వారితో మాట్లాడదాం. మా దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆ భగవంతుడు ఆయనకి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. చెప్పండి, ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు రక్తదాన శిబిరాలతో, అన్నదాన కార్యక్రమాలతో, పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమాలతో ఎంతో ఘనంగా ముందుకు సాగుతున్నాయి. సో దీని గురించి మీరేం మాట్లాడారు? ఇది ఇప్పటి నుంచి కాదండి, ఆయన సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు ఆయన పేరు మీద ఎన్నో యావత్ భారతదేశంలో జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఇంకా ఘనంగా నిర్వహిస్తాం. ఎందుకంటే ఇది వాళ్ళ సొంత ఊరు. ఈ ఊర్లో వాళ్ళకి మంచి పేరుంది. అదే కాకుండా నలుగురు బాగుండాలని కోరుకునే కుటుంబం మెగా కుటుంబం. అందుకని మేము ఎప్పుడు వారు సూచించినటువంటి సేవల్లో పాల్గొంటూ మాకు ఇంత పేరు తెచ్చిపెట్టినటువంటి మెగా ఫ్యామిలీకి, అందులో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున బర్త్డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇదే విధంగా నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆరోగ్య బలాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. జై హింద్. రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్ని యూనిట్ల బ్లడ్ ఇప్పటి వరకు సేకరించారు? 200 పైగా సేకరించారు. ప్రతి సంవత్సరం ఈ చిరంజీవి గారి ఫ్యామిలీ అభిమానులు వీళ్ళ రక్తదానం వల్ల రెడ్ క్రాస్కి ఆల్మోస్ట్ వీళ్ళు 80% వీళ్ళే ఇస్తూ ఉంటారు మాకు. ఇదే ఒరవడిని కొనసాగించాలని, పేద ప్రజలకు రక్త కొరత లేకుండా చేయాలని కోరు.